మీ అందరినీ ఇలా చూడడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. చాలా సంతోషం నాకు ఈ ఆధిక్యతను కలిగించిన దేవునికి, అలాగే దేవుని సేవకులు మరి డానియల్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక వాక్య భాగం చదివి మనం నేరుగా వాక్య ధ్యానంలోకి వెళ్దాం. చలి బాగా ఉంది, త్వరగానే విడిచిపెడతాను, ఎందుకంటే నేను కూడా చలిలో ఉన్నాను కనుక. 34వ కీర్తనలో 34వ కీర్తన 11వ చరణం, 12వ చరణం, 13వ చరణం, అలాగే 14 వరకు చదువుతాము. అమ్మా 34వ కీర్తన 11వ చరణం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడు. ప్రభు తన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించింది కాక. ఈ వాక్య భాగం నుంచి ఒక మాట ఏంటంటే, నోరు మంచిదైతే ఊరు మంచిది. నోరు బాగుంటే మనం ఊరు బాగుంటుంది. నోరు ఊరు అంటే ఆలోచన చేసినప్పుడు అవన్నీ ఎందుకు కానీ మన ఇల్లు బాగుంటే చాలా మంచిది. ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు సంబంధాలకు విలువ లేకుండా పోయింది. సంబంధాలు తెగిపోవడానికి గల కారణం, ప్రధానమైన కారణం సంభాషణ. మన సంభాషణే మనుషులతో ఉండేటువంటి ఆ యొక్క సంబంధాలని కోల్పోతూ ఉంటుంది. అమ్మతో ఎలా మాట్లాడాలో, నాన్నతో ఎలా మాట్లాడాలో, అన్నదమ్ములతో ఎలా మాట్లాడాలో, అక్క చెల్లెలతో ఎలా మాట్లాడాలో, బంధువులతో ఎట్లా మాట్లాడాలో, ఈ మాటలు సరిగా మనం మాట్లాడకపోయిన కారణం చేతే చాలా సంబంధాలు అట్టడుగున పడిపోతూ ఉన్నాయి, చాలా అనగారిపోతూ ఉన్నాయి. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి ఆ మాటలోంచి ఇదే మాట అన్నాడు, బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరువాడు ఎవడైనా ఉన్నాడా? అయితే చెడ్డ మాటలు పలుకకుండా మీ నోటిని మీరు కాపాడుకోవాలని దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఈ వాక్య సందేశం నుంచి నేను ఒక మాట మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. బైబిల్లో ఒక వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతని మాటలు ఏం చేస్తాయంటే, ఒక తండ్రి హృదయాన్ని చాలా బద్దలు చేసినట్టుగా చూస్తాం. తండ్రి హృదయాన్ని అవి బద్దలు చేశాయి. ఆ బద్దలు అయిపోయిన కారణం చేత తండ్రి ఏమీ చేయలేని పరిస్థితి. తండ్రికి అంటే కుమారుడికి ఇచ్చేటువంటి అవకాశాన్ని బట్టి కుమారుడు ఆ తండ్రితో మాట్లాడే విధానం బాగులేదు. ఆ కారణం చేత మనం ఈ వాక్య భాగం నుంచి నేర్చుకుంటున్నప్పుడు అసలు నా ఇంటిలో ఉన్న వారితో ఎట్లా నేను మాట్లాడాలి, ఆ సంభాషణ అనేది ఎట్లా ఉండాలో నేర్చుకుంటే, మనం లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఒక కుటుంబం గురించి మనం నేర్చుకుంటాం. ఇది బాగా తెలిసిన కథ, ఫెమిలియర్ స్టోరీ. ఇది బాగా మనకి తెలిసిన ఫెమిలియర్ స్టోరీ. ఇది ఒక ఫాదర్ స్టోరీ, ఇదొక ఫ్యామిలీ స్టోరీ. అదే మీకు తెలుసు, అది తగ్గిపోయిన కుమారుడు. బాగా ఫెమిలియర్ స్టోరీ, ఒక ఫాదర్ స్టోరీ, అలాగే ఒక ఫ్యామిలీ స్టోరీ. ఈ ఫ్యామిలీలో ఈ సంభాషణలో మాట్లాడుతున్నప్పుడు ఒక కొడుకు ఏమీ మాట్లాడకుండానే తండ్రి హృదయాన్ని బద్దలు చేశాడు. పెద్ద కుమారుడు ఏం మాట్లాడలేదు, బయటికి వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఒక కుమారుడు ముందే మాట్లాడి తండ్రి హృదయాన్ని బద్దలు చేసినట్లు చూస్తాం. అయితే ఈ వాక్యం చూస్తున్నప్పుడు మన సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్నా, సరైన నిర్ణయాలు మనం తీసుకోవాలన్నా, మనం ఎట్లాంటి మన లైఫ్ని లీడ్ చేయాలో ఈ వాక్య భాగం ఆలోచన చేస్తే
మనకు బాగా తెలిసిన స్టోరీ కాబట్టి అందులోంచి నేను కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆ విషయాలు వివరించక మునుపు నేను ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరు మీ పేరెంట్స్ని ఏ మేరకు మీరు ప్రేమిస్తున్నారు? అసలు మన తల్లిదండ్రుల్ని మనం ఏ మేరకు మనం పిల్లలంగా మనం ప్రేమిస్తున్నాం? కేవలము వారు ఇచ్చేటువంటి సంపద ఉంది కాబట్టి వారిని ప్రేమిస్తున్నామా, లేక సంపద మినహాయించి, సంపద లేకుండా సంపద ఉన్నా లేకపోయినా వాడు నాకు జన్మనిచ్చాడు కాబట్టి నా బ్రతుకు కాలం అంతా నేను వాళ్ళ రుణాన్ని నేను తీర్చుకోవాలి కాబట్టి వారిని ప్రేమిస్తున్నామా లేదా అని మనం ఆలోచించాలి. ఈ వాక్య భాగంలో ఈ తప్పిపోయిన కుమారుడు అనేటువంటి ఈ వాక్య భాగం నుంచి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒక తిరుగుబాటుదారుడైన కుమారుని గురించి ఆలోచన చేస్తాం. ఒక తిరుగుబాటుదారుడు. చాలా కుటుంబాల్లో ఇలాంటి కొడుకులు కానీ కూతురు కానీ అమ్మ నాన్న మాటలు సరిగా వినరు. అమ్మ చెప్పిన మాట పెడచెవిని పెడతా ఉంటారు, నాన్న చెప్పిన మాట కూడా పెడచెవిని పెడతా ఉంటారు. ఇలాంటి తిరుగుబాటుదారులు ఆ రోజు బైబిల్లో కూడా ఉన్నాడు, ఈరోజు మన సొసైటీలో కూడా కనబడతా ఉంటారు. అయితే దేవుడు ఈ వాక్యం నుంచి మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు మనం తర్వాత నేర్చుకుంటాము. ఈ తిరుగుబాటుదారుడైన కొడుకుడు తండ్రి దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు అంటే, పెద్ద కొడుకు కాదు, ఇదే చిన్న కొడుకు. ఈ చిన్న కొడుకు వచ్చి అడుగుతున్నాడు, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇమ్మని అడుగుతా ఉన్నాడు. నాకు రావాల్సిన ఆస్తి ఇవ్వు అంటున్నాడు. అంటే ఏ వయసులో ఉంటే ఆ ఆస్తి పంపకాలు జరుగుతాయి, ఏ వయసులో ఉంటే ఆస్తి పంపకాలు జరుగుతాయని మైనారిటీ వస్తే తప్ప ఆస్తి పంపకాలు జరగవు. వాడికి ఒక బాగా మైనారిటీ వచ్చింది, నా హక్కు నాకు సంపాదించుకుంటాను హక్కు వరకు తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో వాడు పెరుగుతున్నాడు. అమ్మ నాన్న పెట్టేటువంటి భోజనం తింటా ఉన్నాడు, వారి సంపాదనలో అన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అన్ని రకాలుగా తన జీవితాన్ని సోఫిస్టికేటెడ్గా చాలా సుఖంగా అనుభవిస్తున్నాడు. ఇప్పుడు రెక్కలు వచ్చాయి, వయసు వచ్చింది, తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని, ఒక లోకాన్ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. ఏమి తక్కువయ్యి అతను అడుగుతున్నాడు అంటే ఏమి తక్కువ కాలేదు, అతనికి కావాల్సింది వెళ్ళాడంటే జలసా చేయాలి, ఫ్రెండ్స్తో నేను బాగా తిరగాలి. కాబట్టి దీనికి మా నాన్నగారు లేక మా అన్నదమ్ముడు మరొకటి అడ్డు అని చెప్పి, ఇప్పుడు నాకు వయసు వచ్చింది కాబట్టి నా ఆస్తిలో నాకు రావాల్సినటువంటి హక్కు నాకు ఉంది కాబట్టి నాకు ఇస్తావా ఇవ్వ అనుకున్నట్లుగా తనను తండ్రి దగ్గరకు వచ్చి నా ఆస్తి నాకు ఇయ్యు అన్నప్పుడు తండ్రి మారు మాట మాట్లాడలేదు, కానీ తండ్రి అతనికి ఆస్తిని అయితే ఇచ్చేశాడు. తనకు రావాల్సిన ఆస్తిని అయితే ఇచ్చేశాడు. కానీ మనం ఇక్కడ ఆలోచించవలసి ఏంటంటే, రెక్కలు వచ్చిన తర్వాత నాన్న పట్టింపు లేదు, అమ్మ పట్టింపు లేదు, వెళ్ళిపోయాడు. వీడొక తిరుగుబాటుదారుడు. అంటే సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఆ మాటలు మాట్లాడాడంటే సంబంధాలు మెరుగుపరచుకోవడం కాదు, అమ్మక్కర్లేదు నాన్నక్కర్లేదు సంబంధాలే అక్కర్లేదు అనుకుంటూ చాలా దూరం వెళ్ళిపోవడానికి తెగదెంపులు చేసుకొని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇలాంటి కొడుకులు, ఇలాంటి కూతుర్లు మన సొసైటీలో మనకున్నారు. మనకున్నారు. ఈరోజు తల్లి రొమ్ముపాలు తాగి తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని పంచుకొని పుట్టి వారు ఇచ్చినటువంటి అన్ని రకాల భోగాలని అనుభవించి రెక్కలు వచ్చిన తర్వాత చట్టా పట్టాలు వేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయి తల్లిదండ్రులను పట్టించుకోకుండా తిరిగేటువంటి వారిని బైబిల్ ఏం చెప్తుందంటే వారిని తిరుగుబాటుదారు అంటుంది. జన్మనిచ్చేటువంటి తండ్రిని అసలు చూడకుండా వారి యోగక్షేమాలు ఆలోచించకుండా ఉండేవారిని అదే మాట ఉంటుంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం నుంచి అలాంటి వారిని గురించి మీకు మాట చూపిస్తాను. సామెతల గ్రంథంలో చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఉంటాయి. జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును అని ఉంది.
ఇప్పుడు ఈ కుమారుడు ఈ కొడుకు లేక ఈ తండ్రికి సంతోషాన్ని పుట్టించేవాడిగా ఉన్నాడా లేక దుఃఖాన్ని పుట్టించేవాడిగా ఉన్నాడంటే దుఃఖాన్ని పుట్టించేవాడిగా ఉన్నాడు. ఏమండి, అసలు తల్లిదండ్రులని ఒకవేళ సరిగా చూడకపోతే లోయకాకులు వాడే కళ్ళు పీకవేయబడితే మేలు అని సొలొమోను చెప్పాడు. లోయకాకులు అండ్ వాడి కళ్ళు తినేస్తే బాగుండు అన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో ఉంది. కాబట్టి మనం ఇతను చేసిన రిక్వెస్ట్ ఏదంటే ఈ కుమారుడు చేసేటువంటి రిక్వెస్ట్ ఏదైతే ఉందో అతనికి ఎక్కడికి నడిపించింది, ఏ స్థితిలోకి నడిపించింది అంటే మొదటల్లా బాగానే ఉంది, తన జీవితం అంతా బాగానే ఉంది. ఏమంటే డబ్బు అన్ని 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 లక్షణాలకి ప్రధానమైన కారణం ఏదైతే ఉందంటే డబ్బు. అధికమైన డబ్బు సంపాదించుకున్నా సరే ప్రమాదమే. అందుకే మోషే ఐగుప్తు ధనం కంటే ఏమండి నాకు నిందే మేలు నేర్చుకున్నాడు. ధనం మీద మమకారాన్ని ఎప్పుడు పెంచుకోలేదు, ధనం మీద మమకారం ఎప్పుడు కూడా పెంచుకోలేదు. ధనము అన్ని కీడులకు మూలము అని చూస్తాం. ఈరోజు ధనము సంపాదించుకోవడం కొరకు ఈరోజు కుటుంబాలు ముక్కలైపోతూ ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య ఎందుకు తగాదాలు వస్తూ ఉన్నాయి? ఏంటి అన్నదమ్ముల మధ్య ఎందుకు తగాదాలు వస్తుంది? ఈ ఆస్తి తగాదాలు ఎక్కువగా. ఆస్తి నాకు రావాల్సిన నాకు ఆస్తి కావాలి, ఒక అడుగు కూడా వాడికి ఇవ్వకూడదు, ఒక అడుగు నాది పోకూడదు. ఎందుకు ఈరోజు ఒకే తల్లి కడుపులో పుట్టి రక్తాన్ని పంచుకొని ఒకే కుటుంబంలో పుట్టి ఎందుకు ఈ జీవితంలో అంటే ముఖాలు చూడలేకపోతున్నారంటే కేవలం డబ్బు. ఈరోజు ఏమిటి అన్నదమ్ముల్ని హత్య చేసి లేకపోతే అక్కచెల్ని హత్య చేసి తండ్రిని హత్య చేసి భార్యని లేక తల్లిని హత్య చేసి ఏమి సంపాదించుకోవాలనుకుంటారంటే కేవలం ధనము అన్ని చెడులకు అన్ని మూలము. ఇక్కడ ఈ దెబ్బపేరు కుమారుడు కేవలం ధనాన్ని ఆశించి ధనాన్ని ఆర్జించాలని ధనంతో మరికొంచెం ఎక్కువగా జలసా చేయాలని చాలా దూరం వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఆ ధనం ఎంతలో పడేసిందంటే అతనికి పాపంలో పడేసింది. అంటే పాపం మనకి ఏం చేస్తుందంటే అది తండ్రి దగ్గర నుంచి మనల్ని దూరం సెపరేట్ చేస్తుంది. ముందు మనల్ని ధనము మనకు ఉండేటువంటి ప్రియమైన వారి నుంచి దూరం చేస్తుంది, ప్రియమైన వారి నుంచి దూరం చేస్తుంది. అది నీ కుటుంబమే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, ఎవరి నుంచైనా దూరం చేస్తుంది. చివరికి ఆ ధనం నిన్ను సృజించిన నీ సృష్టికర్తని కూడా అది నిన్ను దూరం చేస్తుంది. నువ్వు చేసేటువంటి ఆ తప్పు, నువ్వు చేసేటువంటి ఆ అపరాధం అంటే తల్లిదండ్రులను గౌరవించకపోవడం, తల్లిదండ్రులకు విధేయత చూపించకపోవడం, తల్లిదండ్రులను సన్మానించకపోవడం, ధనమే అన్నిటికీ మూలమనుకొని దాని మీద ఆధారపడి జీవించడం అంటే అది పాపం అనేది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆ పాపం నీ కుటుంబం నుంచి నిన్ను దూరం చేస్తుంది, నీ దేవుని నుంచి కూడా నిన్ను దూరం చేస్తూ ఉంది. దేవుని వాక్యం వచ్చి యెషయా గ్రంథం నుంచి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఆ మంచి మాట 59వ అధ్యాయంలో యెషయా గ్రంథం 59వ అధ్యాయం నుంచి మొదటి 2 వచనాలు మనం చదువుదాము. రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచాలమ్మా. మీ పాపములు ఆయనకి మీకు మరుగుపరచను. ఇప్పుడు ఈ కుమారుడు ఈ తండ్రిని చూడలేక, తండ్రి యొక్క ముఖం చూడలేక చాలా దూరం వెళ్ళిపోయాడు, తండ్రి దగ్గర నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు. ఎందుకోసం అంటే ధనం సంపాదించుకుంటాను, ధనం వల్ల ఏదైనా నేను చేస్తాను అనుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. అట్లాగే ఈరోజు ధనమే ప్రాపకమనుకొని ధనమే అన్నిటికీ మూలమనుకుంటూ ధనాన్ని ఆశించిన వారందరూ కూడా వారు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ఆ కారణం చేత దేవుని ముఖాన్ని వారు స్పష్టంగా చూడలేకపోతూ ఉన్నారు. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రిని దుఃఖపరిచి దూరం అయిపోయినట్లుగా ఈరోజు సృష్టి అంతా కూడా దేవునికి దూరమై ధనమై ప్రాపకం అనుకుంటూ తిరుగుతున్న వారు ఉన్నారు. అది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను.
కీర్తన భాగం నుంచి ఒక మాట మీకు జ్ఞాపం చేస్తారు. కీర్తన భాగంలో 49వ కీర్తనలో 49వ కీర్తనలో 6వ చరణం చూడండి. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగడుకున్న వారికి నేనేలా భయపడవలను, ఎవడను ఏ విధము చేతనను తన సహోదరుని విమోచింపలేడు. ఏమండి? కాబట్టి ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి తనకు తాను పొగడుకున్న వారికి నేనెందుకు భయపడాలి అని కీర్తనకారుడు మాట్లాడుతున్నట్టుగా, ఈరోజు ధనాన్ని నమ్ముకొని ధనం మీద ఆధారపడి కుటుంబ జీవితాన్ని, కుటుంబ సంబంధాలని పాడు చేసుకొని దూరమైపోయిన వారందరూ కూడా పాపానికి లోనైన వారే. వారి కుటుంబానికి దూరం మాత్రమే కాదు, వారి సృష్టికర్త అయిన దేవుని కూడా వారు దూరం అయిపోయి వారి జీవితాన్ని ఎంతో కీడుగా, ఎంతో నష్టానికి వారు తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ తప్పిపోయిన కుమారుడు ఏమిటి ఆ భాగంలో ఏం చేశాడంటే చాలా దూరదేశం వెళ్ళిపోయాడు. ఆ ధనాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ ధనం చేత ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాడు, కానీ తన చుట్టూ ఉండేటువంటి స్నేహితుల వల్ల తను చాలా విషయాల్లో లగ్జరీ లైఫ్ని జీవించిన కారణం చేత అతను తాగాడో, వ్యభిచరించాడో, దుర్వ్యాపారం చేత తన ఆస్తిని అంతనే పోగొట్టుకున్నాడు. దుర్వ్యాపారం చేత అంతనో పోగొట్టుకొని పూర్తిగా నష్టపోయి తన జీవితాన్ని చాలా దుఃఖకరంలోకి వచ్చేసాడు. చాలా దుఃఖం. ఎలాంటి దుఃఖం అంటే ఆ దేశంలో ఏంటి, పందులు మేపుకునేటువంటి ఆ స్థలానికి వెళ్ళి పందులు మేపుకునే వాళ్ళ దగ్గరికి కూలివాడిగా వెళ్ళి ఆ కూలివాడుగా ఒకటిగా ఉండి ఆ పందులు పొట్టు తిని ఆకలి తీర్చుకుందామని అక్కడ చేరిపోయాడు. ఎంత దుఃఖకరమైన పరిస్థితో, ఎంత దుఃఖమైన పరిస్థితో ఈరోజు దేవుని విడిచిన వారికి, దేవుని వాక్యాన్ని విడిచిన వారికి ఇదే పరిస్థితి. వారు చాలా వాళ్ళ దుఃఖంలో వెళ్ళిపోవలసింది. మరి ఆ దుఃఖం నుంచి మనం బయటపడాలి అంటే ఈ తప్పిపోయిన కుమారుడు ఏదైతే చేశాడో ఆ పని మనం తప్పకుండా మనం చేయాలి. ఏమండి? ఈ యొక్క తండ్రికి ఈ ఇద్దరు కుమారుల్లో ఒక కుమారుడు బయట ఉండి ఆయన ఉండిపోయాడు. ఈ కుమారుడు అయితే అతని మాటల చేత తండ్రిని దుఃఖపరచడం మాత్రమే కాదు, అతని ఆస్తి అడిగి దూరం అయిపోయి అతను చాలా విభచరించి లేక దుర్వ్యాపారం చేత ఆస్తిని పాడు చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి ఏమండి, అతను ఒక తండ్రి దగ్గర ఆస్తి పాస్తులు అనుభవించవలసిన వాడు చాలా షేమ్ఫుల్ జాబ్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు దేవుని విడిచిపెట్టిన వారికి వచ్చింది ఏంటంటే సిగ్గు, అవమానం, ఈ రెండు వస్తాయి. దేవుని విడిచిపెట్టిన ఏమండి వారందరికీ ఈ సిగ్గు, అవమానం వస్తుంది. ఆ కారణం చేత అతడు దేవుని దగ్గరికి సరిగా రాలేడు. కానీ తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు అతడు బుద్ధి వచ్చినప్పుడు, ఎప్పుడు బుద్ధి వచ్చిందంటే పందులు పొట్టు తిన్నంత వరకు కూడా అతనికి బుద్ధి రాలేదు. పందులు పొట్టు తిన్నంత వరకు అతను బుద్ధి రాలేదు. అంతకు మునుపు తండ్రి దగ్గర ఉండేటువంటి ఆ సహవాసం కానీ, ఆ సంతోషం కానీ, ఆ సరదా కానీ, ఆ సమృద్ధి కానీ ఇప్పుడు అతను కోల్పోయాడు. ఆయన కోల్పోయాడు. ధనాన్ని మాత్రమే నమ్ముకొని తన జీవితాన్ని వృధా చేసుకొని తండ్రికి దూరం అయిపోయాడు. తండ్రి ఇంటికి దూరం అయిపోయాడు. తండ్రి యొక్క ఆలనాపాలనకు దూరం అయిపోయాడు. తండ్రి ఇచ్చేటువంటి ఆ సరదాలకు, సంతోషాలకు దూరం అయిపోయాడు. స్నేహితులు నమ్ముకున్నాడు. జీవితాన్ని వృధా చేసుకున్నాడు. చివరికి చాలా దుఃఖము, చాలా వేదన, చాలా సిగ్గు, చాలా అవమానం అనే పరిస్థితుల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు అంతవరకు దిగినంత వరకు కూడా తనకు బుద్ధి రాలేదట. కానీ బుద్ధి వచ్చినప్పుడు మాత్రం అతనికి ఎవరు జ్ఞాపకం వచ్చారు? ఇప్పుడు మామూలుగా మీకు అడుగుతాను, అమ్మ ఇప్పుడు మన పిల్లలకి ఆ కొడుకులు కానీ కూతురు కానీ 10th క్లాస్ వరకు ఇంట్లో భోజనాలు పెడుతుంది, కావాల్సిందంతా వడ్డేస్తుంది. తినమంటే వీళ్ళేం చేస్తారు? నేను తిన్ను, నాకు ఇష్టం లేదు, నేను తిన్ను అంటారు. వీళ్ళకి హాస్టల్లో పడేసారనుకోండి, అప్పుడు వాటిని ఏది పడితే అది తప్పకుండా తినాలి. తినకపోతే వాటిని ఇలాగ కొట్టదు. ఏమిటి?
వాటిని గారు కొడుతున్నప్పుడు, వాటిని గారు కొన్నిసార్లు ఉడకని అన్నం పెట్టినప్పుడు, వాటిని గారు పచ్చి దుంపలు పెడుతున్నప్పుడు, వాటిని గారు కారం ఎక్కువ వేసేసినప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు? అమ్మ జ్ఞాపకం వస్తారు కదా. ఇప్పుడు ఈ వ్యక్తికి ఎవరు జ్ఞాపకం వస్తున్నారంటే, అరే మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు అక్కడే బాగుంది, మా ఇంట్లో పనోడికి సమృద్ధి అయిన ఆహారం ఉంది, మా ఇంట్లో పనోడికి. నేను ఇంట్లో కుమారుడిగా ఉన్నప్పుడు మా నాన్నగారు నాకు చూపించేటువంటి ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, అనురాగం ఇప్పుడు నాకు అర్థమవుతా ఉంది. నేను మా తండ్రికి విడిచిపెట్టిన చాలా దూరం వచ్చేసాను. పనోడికి నా ఇంట్లో సమృద్ధిగా ఉంది, ఇక్కడ నేను పందుల పొట్టుతో నా కడుపు తినాలనుకున్నాడు కానీ తిననివ్వలేదు యజమాని. మూతికాడ పొట్టు కొట్టేసి మూతి మీద పళ్ళు రాలుగొట్టాడు. నీకు దేనికైనా పెట్టా, నీకు ఇక ఉద్యోగం, పందుల కోసం నేను భోజనాలు పెడితే నువ్వు ఆ పొట్టు తినేస్తే దాని పొట్టు తినేస్తే దానికి ఆహారం ఎలా ఉంటుంది? అందుకు మూతికాడ పొట్టు కూడా తీసేశాడు యజమాని. అప్పుడు కానీ బుద్ధి రాలేదు. బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. వెళ్ళాలనుకొని ఒక మాట చెప్పాలనుకున్నాడు. ఏమో చెప్పాలనుకున్నాడంటే, చూడండి ఆ మంచి మాట, 18వ వచనంలో ఉంటాడు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసేదని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడును కాను. నేను యోగ్యుడినైతే కాను, నీ ఎదుట నేను పాపం చేశాను. పరలోకంలో తండ్రి దేవుని ఎదుట నేను పాపం చేశాను. ఆయనకు ఒక అర్థమైంది. ఇంతకుముందు రెబలియస్ కొడుకుగా ఉన్నాడు, తిరుగుబాటుదారుడిగా ఉన్నాడు. ఇప్పుడు రిపెంట్ అవుతున్నాడు. పశ్చాత్తాపంలోకి వచ్చాడు. పశ్చాత్తాపంలోకి రాకపోతే మనం రియలైజేషన్లోకి రాకపోతే ఆ తండ్రితో మంచి సంబంధాలు మనం పొందుకోలేము. ఈ కుమారుడు అక్కడే ఉన్నాడు, పందులు మేపుకున్న దగ్గర ఉన్నాడు, ఇంటికి రాలేదు. అక్కడ ఉంటూ మాట అనుకుంటున్నాడు, ఇప్పుడు నేను ఎక్కడి నుంచి లేచి, ఈ పందులు పొట్టు దగ్గర నుంచి నేను లేచి మా ఇంటికి వెళ్తాను, మా నాన్నగారి దగ్గరికి వెళ్తాను, మా నాన్నగారితో ఒక మాట చెప్తాను, తండ్రి నీ ఎదుట నేను పాపం చేస్తాను, నీ ఎదుటే కాదు పరలోకంలో దేవుని ఎదుటి కూడా నేను తప్పు చేశాను, పాపం చేస్తాను, నా పాపాన్ని ఒప్పుకుంటాను అని చెప్తాను. అంత మాత్రమే కాదు, ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టు యోగ్యుడు కాను కనుక నన్ను నీ కూలివానిగా ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్తానని తన తండ్రి దగ్గరికి బయలుదేరాడు. రిటర్న్ అయ్యాడు అంటే బ్యాక్ టు ద హోమ్, ఇంటికి రావడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు ఈ సమాజంలో ఏంటి, ప్రపంచంలో ఏ ఒక్కరైనా సరే తిరిగి తను సృష్టించినటువంటి కన్న తండ్రి దగ్గరికి రాకపోతే నోకలు లేవు. కన్న తండ్రి దగ్గరికి రాకపోతే, కన్న తండ్రితో సంబంధాలు పెంచుకోకపోతే, కన్న తండ్రితో తిరిగి నువ్వు సంభాషించకపోతే మనకు నోకలు లేవు. అట్లాగే సృష్టికర్త అయిన దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. ఆ తండ్రి ఎదుట మనం ఆయనకి నచ్చని పని చేసుకుంటూ ఎప్పటికే మనం తండ్రికి చాలా దూరంగా వెళ్ళిపోయాము. ఇప్పుడు దేవుడు మళ్ళీ ఆయన తండ్రిగా మనకి మన దగ్గరికి ఏమో ఆశిస్తున్నాడంటే, ఆయన నా కుమారుడు, నా కుమార్తె నా దగ్గరికి ఎప్పుడు వస్తుందా అని ఆయన 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఈ వాక్య భాగంలో. ఈ పశ్చాత్తాపడినటువంటి కుమారుడు ఆయన దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు దానికి మునుపు ఈ కుమారుడు ఆ తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు 3 విషయాలు గమనించాడు. ఒక విషయం ఏంటంటే, అక్కడ కుమారుడు ఎక్కడో ఉన్నాడు. తండ్రి ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు కొడుకుకి ఏమర్థమవుతుందంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తానని అనేసరికల్లా వీడికి రావాల్సిందే వచ్చింది, వీడికి కావాల్సింది అయ్యింది, వీడికి తంతే మంచిదిగా అనుకున్నట్టుగా ఉండిపోతాడేమో అనుకున్నాడు. కానీ చాలా దూరంగా ఉంటుండే కానీ తండ్రి లేచి పరిగెత్తుకొని ఆ వృద్ధాప్యంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగిలించుకున్నాడు. అర్థమైపోయింది కుమారుడికి, నా తండ్రి నన్ను క్షమించాడు. నాకు అర్థమైపోయింది. ఆ కుమారుడికి మా నాన్న మరి నాకేమీ
అనుడని. అర్థమైపోయింది ఆ కుమారుడికి, మా నాన్న మళ్ళీ నన్ను ఇంట్లోకి చేర్చుకుంటాడని. అంత మాత్రమే కాదు, పరిగెత్తి కలమే కాదు, ఆయన ఏం చేశారంటే మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు దేనికి సూచన అంటే ప్రేమకు సూచన, అంగీకారానికి సూచన. అంగీకరిస్తున్నాను, నేను నిన్ను అంగీకరిస్తున్నాను అనడానికి సూచన. కాబట్టి కుమారుడికి ఈ తండ్రి ఏం చేశారంటే మెడ మీద పడి ముద్దు పెట్టి ఆయన్ని అంగీకరించడం చూస్తాం. ఈరోజు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన ఏ ఒక్కరిని కూడా త్రోసివేయకుండా అందరినీ అంగీకరించి అందరినీ కూడా ఆయన తన యొక్క ఇంట్లోకి చేర్చుకున్నట్లుగా పరమ తండ్రి ఇప్పటికీ తన 2 చేతులు చాచి పిలుస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని తండ్రి ఇప్పటికీ ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. అయితే మనకి ఆలోచించినప్పుడు ఈరోజు మనం దేవుని వాక్యం వింటా ఉన్నాము, దేవుని వాక్యం చేత నడిపించబడుతున్నాము, దేవుని వాక్యం చేత పెంచి పోషించబడుతున్నాము. అయితే నువ్వు దేవుని ఇంట్లోనే ఉన్నావా లేక దేవునికి దూరంగా ఉన్నావా? దేవునికి దగ్గరగా ఉన్నావు అనుకుంటూనే దేవునికి దూరంగా ఉంటేలా? ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు కుమారుడు, 2వ కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. కానీ తప్పిపోయిన కుమారుడు ఇంట్లోకి రాగానే ఈ కుమారుడు ఏం చేయడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్నట్టే ఉన్నాడు కానీ తండ్రి మనసును అర్థం చేసుకోవట్లేదు, తండ్రి ప్రేమను అర్థం చేసుకోవట్లేదు, తండ్రి క్షమాపణను అర్థం చేసుకోవట్లేదు, తండ్రి యొక్క ఆలనా పాలన తెలుసుకోవట్లేదు. ఒక తమ్ముడు చెడిపోయి బయట లోపలికి వచ్చాడని, వాడికి లోపల తీసుకొచ్చాడని, వాడి కోసం సంబరం చేశాడని, వాడి కోసం సంతోషించాడని అలిగి బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు 2వ కొడుక 1వ కొడుక? వాస్తవానికి తప్పిపోయిన వాడు చిన్న కొడుకు, వెళ్ళిపోయాడు. వాడు తప్పు తెలుసుకొని లోపలికి వచ్చాడు. కానీ లోపల ఉంటున్న తండ్రి 2వ కొడుకు పెద్ద కుమారుడు తండ్రి ప్రేమను, తండ్రి క్షమాపణను, తండ్రికి ఉండేటువంటి అర్థం చేసుకునే మనసును ఇతను అర్థం చేసుకోకుండా బయటికి వెళ్ళిపోయాడు. అది విషయాలన్నీ అర్థం చేసుకుంటున్నప్పుడు మనం ఏ కుమారునిక స్వాస్థ్యం, ఏ కుమారుని కోవలకి వెళ్తామో ఆలోచించాలి. ఇక్కడ నేను ప్రాముఖ్యం ఒక విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దానికోసం ఇదంతా మీకు బ్యాక్గ్రౌండ్గా మాట్లాడుతున్నాను. ఈ తప్పిపోయిన కుమారుడు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత తప్పు తెలుసుకొని తిరిగి వచ్చిన తర్వాత ఏంటి ఆ తండ్రి అనే వ్యక్తి అతను చేసిన పని చూడండి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 22వ వచనంలో ఇలా అన్నాడు, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించండి అన్నాడు. ఏంటి, మంచి వస్త్రాలు ఇచ్చాడు, తర్వాత ఉంగరం పెట్టాడు, తర్వాత చెప్పులు తొడిగించాడు. 3 పనులు చేశాడు. ముందు పరిగెత్తుకొని వచ్చాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అంగీకరించాడు, ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు. ప్రశస్తమైన వస్త్రాలు కాస్తే ముందు అతనికి ఉండే వస్త్రాలు ఏమున్నాయి? పందులు మేపుకునే వాడి దగ్గర ఎట్లాంటి ఉంటాయి? పందులు మేపుకునే దగ్గర వాళ్ళు ఎలా ఉంటారు? సెంటు కట్టుకుని ఉంటారా? సూటు బూట్ వేసుకుని ఉంటారా? వాళ్ళ వస్త్రాలు చాలా బాగోవు. కానీ ఇక్కడ లోపల ఇంటిలోకి వచ్చిన తర్వాత, పశ్చాత్తాపడి లోపలికి వచ్చిన తర్వాత అతనికి కొత్త వస్త్రాలు వచ్చాయి. ఈ వస్త్రాలతోనే ఇంట్లోకి ప్రవేశించాలి తప్ప ఆ మలినమైపోయిన వస్త్రాల చేత లోపలికి రావడానికి వీల్లేదు. మలినమైపోయిన, పాడైపోయిన, బురద కొట్టి కంపు కొట్టిన ఆ వస్త్రాల చేత మళ్ళీ ఇంటి లోపలికి రావడానికి వీల్లేదు. తండ్రి అయినటువంటి వ్యక్తి అతనికి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు. ఈరోజు ఈ ప్రపంచమంతటికి దేవుడు ప్రశస్తమైన వస్త్రాలు సిద్ధం చేసి ఆయన ఇచ్చాడు. అది ఎవరైతే పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వస్తారో వారికి ఆ వస్త్రాలన్నీ ఉచితంగానే ఇచ్చేస్తాడు. ఈ వస్త్రాలు లేకుండా తండ్రి రాజ్యంలోకి ఏ ఒక్కరు కూడా రాలేదు. అయితే ఇంతకీ మీరు ఈ వస్త్రాలని మీరు సంపాదించుకున్నారా లేదా అని ప్రాముఖ్యమైన విషయం. ఒకసారి యేసు ప్రభు ఒక కథనం చెప్తూ, ఒక వివాహానికి చాలామంది పిలవబడ్డారట, చాలామంది వచ్చి భోజనాలు చేస్తున్నారు. అందులో ఒకడు పెళ్లి వస్త్రం లేకుండా లోపలికి వచ్చాడు. అతనితో మాట్లాడతాడు, సహోదరుడా, నువ్వు పెళ్లి వస్త్రం లేకుండా లోపలికి వెళ్ళి వచ్చావు అంటే అతని దగ్గర ఏ సమాధానం లేదు.
కాబట్టి అతను ఏం చెప్తాడంటే బంట్రోతులకి, ఇతన్ని ఆ చీకటి కొట్టులో పడేసేయండి అంటాడు. అయితే ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్నామనే మాట మన దగ్గర ఉంది, కానీ ఆ మాట నమ్ముకున్న మన దగ్గర వస్త్రాలని ధరించుకొని ఉన్నామా, లేక వస్త్రాలు లేకుండా ఇంకా లోపల ఉంటూనే మనం మలిన వస్త్రాలతో ఉన్నామా అని ఆలోచించాలి. ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను, అదేంటంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఏంటి, దేవుడు మన కోసం ఉంచేటువంటి కొన్ని వస్త్రాలు నేను మీకు చూపిస్తాను. అది మీ దగ్గర ఉన్నాయా లేదా మీరు ఆలోచించి మీరు చెప్పాలి. చూడండి, ఒక మాట 10వ వచనంలో ఇలా ఉంది. 10వ వచనం 61:10, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుడి రీతిగా, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రాలను నాకు ధరింపచేసను. రక్షణ అనే వస్త్రాన్ని ధరింపచేసను. ప్రభు ధరింపచేస్తేనే తప్ప మనం పొందుకోలేము. ప్రభు మనల్ని ధరింపచేస్తేనే తప్ప రక్షణ అనే వస్త్రాలని ధరించుకోలేము. ఈరోజు నేను ఎవరిమైనా సరే ఎలాంటి వస్త్రాలు మార్చుకున్నా కొత్త బట్టలు నీవు ఏంటి సిఎంఆర్లోనో మనకి ఎక్కడో మంచి ఖరీదైనటువంటి షాపింగ్ మాల్కి వెళ్ళి నువ్వు బట్టలు తెచ్చుకున్నటువంటి ఈ బట్టలు నీకు నాకు ఏమండి అక్కడికి పరలోక రాజ్యానికి చేర్చలేవు. నువ్వు మార్చుకున్న బట్టల వల్ల నీ బతుకు మారదు. ఏమండి, నువ్వు మార్చుకున్న జీవితం అంటే జీవితాన్ని బట్టే నీకు రక్షణ వస్త్రం వస్తుంది తప్ప, దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఈ రక్షణ వస్త్రం మనం సంపాదించుకోలేము. మరి ఈ రక్షణ వస్త్రం అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే కేవలము ఆయనను గూర్చి వినుట వల్ల విశ్వాసం మనం పొందుకుంటాము. ఆ విశ్వాసం అనేది మనకి ఎట్లా నడిపిస్తుంది అంటే రక్షణలోకి నడిపిస్తుంది. రక్షణ వస్త్రం లేకుండా మనం దేవుని రాజ్యంలోకి మనం సంపాదించు. ఇది దేవుడు ఇచ్చేటువంటి ప్రశస్తమైన వస్త్రం. ఆ కిందన చూడండి, దాని కిందన నీతి అనే పై బట్టను నాకు ధరింప చేసి ఉన్నాడు. ఏమండి, రక్షణ వస్త్రం మీద నీతి అనేటువంటి పై బట్ట మనకు రావాలి. ఈ నీతి అనే పై బట్ట ఎట్లా వస్తుందంటే రోమపత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనంలో, కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగను కదా, దాన్ని బట్టి గమనించాలి. కాగా విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి అని చూస్తాం. విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి, నీతి అనేది దేని బట్టి వస్తుందంటే కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే మనం సంపాదించుకుంటాం. ఏ విశ్వాసము నీకు నాకు నీతి అనేటువంటి వస్త్రాన్ని మనం ధరింప చేస్తుందంటే సృష్టికర్త అయిన దేవుడు సర్వ మానవాల్ని ప్రేమించి వారందరినీ పాపము నుంచి శాపము నుంచి విడిపించడం కొరకు కన్య మరియ గర్భాన ఆయన జన్మించినాడని ఎవరైతే ఎరిగి ఆయన నా కోసం నా స్థానంలో నాకు బదులుగా మరణించి రక్తాన్ని కార్చి నా జన్మ నా కర్మ పాపము నుంచి నన్ను విడుదల చేశాడు, నా పాపాన్ని సిలువలో పరిహరించాడు అని ఎవరైతే నమ్ముతారో వారికి నీతి అనే వస్త్రాన్ని దేవుడు బహుమానంగా ఇస్తాడు. ఇక్కడ ఎంతమంది యేసు నీ కొరకు మరణించాడని నమ్ముతున్నారు? యేసు నీ స్థానంలో మరణించాడని ఎంతమంది నమ్ముతున్నారు? యేసు నీ జన్మ పాపము నీ కర్మ పాపము సమస్తాన్ని పటాపంచలు చేశాడని ఎంతమంది నమ్ముతున్నారు? అసలు నీ పూర్వ పాపాలు, నీ ప్రస్తుత పాపాలు, నీ భవిష్యత్తు పాపాలు నిన్ను అంటకుండా దేవుడు నీకు దాంట్లో పాపానికి ఎడమ చేశాడని ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మిన వారందరికీ దేవుడు నీతి అనే వస్త్రాన్ని ఇచ్చినట్టు లెక్క. ఇప్పుడు ఈ పశ్చాత్తాపడి వచ్చినటువంటి కుమారుడికి దేవుడు ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చి ఇంటిలోకి పిలిచి పోగొట్టుకున్నటువంటి ఆ వైభవాన్ని, పోగొట్టుకున్నటువంటి ఆ కుమారతత్వాన్ని, అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. కుమారుడిగా పోగొట్టుకున్నాడు. మళ్ళా ఉంగరం పెట్టి మళ్ళా నీవు నా కుమారుడివే అని అంగీకరించాడు. ఈరోజు నిన్ను నన్ను కుమారుడిగా కుమార్తెగా అంగీకరించాలంటే దానికి ముందు నేను ఆయన ఇచ్చేటువంటి వస్త్రాలను మనం సంపాదించుకోవాలి. రక్షణ వస్త్రాలు సంపాదించుకోవాలా, నీతి వస్త్రాలను సంపాదించుకోవాలా. దానికి ముందు చూడండి, ఇంకో కొన్ని వస్త్రాలు కూడా ఆయన ఇచ్చాడు. 61వ అధ్యాయంలో యెషయా గ్రంథం 3వ వచనంలో ఉంది, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును
బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయనను పంపి అన్నాడు. ఇది యేసుక్రీస్తుని గురించి ముంగుర్తుగా ప్రవచించబడిన మాటలు. దేవుడు ఈ వస్త్రాలు ఇవ్వడానికి యేసుక్రీస్తుని అభిషేకించి లోకాన్ని పంపించాడు. అయితే ఉల్లాస వస్త్రము ఆయన ఇచ్చాడంటే అంతకుముందు ఉల్లాసానికి వ్యతిరేకమైంది దుఃఖం. ఇప్పుడు కుమారుడిని, ఇప్పుడు ఈ తండ్రి నుంచి దూరం అయిపోయిన వాడికి అక్కడ ఎలాంటి వస్త్రాలు ఉన్నాయి అంటే ఒక బానిస వస్త్రాలతో ఉన్నాడు, ఒక పనివాడు యొక్క వస్త్రాలతో ఉన్నాడు. అతను ఆ వస్త్రాలని మార్చేశాడు. అతను వస్త్రాలని తండ్రి మార్చేశాడు. ఉల్లాస వస్త్రం ఇచ్చాడు, స్తుతి వస్త్రం ఇచ్చాడు, నీతి వస్త్రం ఇచ్చాడు, రక్షణ వస్త్రం ఇచ్చాడు. ఇవన్నీ వస్త్రాలు ఇచ్చిన తర్వాత చివరికి ఇచ్చింది అంటే పెళ్లి వస్త్రం ఇస్తాడు. ఈ పెళ్లి వస్త్రం ధరింపు చేసుకున్న తర్వాత మనము ఆ మహామహుని యొక్క కుడిపాసం కూర్చోడానికి మనం సంసిద్ధం అవ్వాలి. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒక మాట ఆయన సంబంధాలని కోల్పోయి తండ్రికి దూరం అయిపోయాడు. నా ఆస్తి నాకు ఇచ్చి నేను వెళ్ళిపోతానని ఒకే ఒక మాట, ఆ మాట బట్టి కుటుంబాన్ని ముక్కలు చేసుకొని దూరం అయిపోయాడు. మరొక మాట అది ఏం చేస్తుందంటే ఆయన మళ్ళా సంబంధాలని కలుపుకోగలిగాడు. ఏం మాట అంటే, తండ్రి నీ ఎదుట నేను పాపం చేసి తిని, నీ ఎదుట నేను పాపం చేసి తిని, నీ తండ్రి అయిన దేవుని ఎదుట నేను పాపం చేసి తిని, నన్ను క్షమించు అని ఒక మాట అతను ఏం చేసిందంటే తిరిగి పోగొట్టుకున్న సంబంధాన్ని మళ్ళీ రీబిల్డ్ చేసింది, రెస్టోర్ చేసింది, మళ్ళీ రిలేషన్ కలిపింది. ఈరోజు మనము ఆ పరమాత్మతో ఈ సర్వ మానవాళి కూడా సంబంధాలు కోల్పోయి నశించి దూరంగా వెళ్ళిపోతా ఉంటే అలాంటి వారిని దేవుడు మళ్ళా పిలుస్తున్నాడు. రెస్టోర్ అవ్వడానికి వరకు దేవుడు నీకు నాకు పిలుపునిస్తా ఉన్నాడు. ఆయన పిలుపుని అందుకొని ఆయన దగ్గరికి నీవు వచ్చి నీవు పాపం ఒప్పుకుంటే చాలు, నీవు నేను రక్షించబడతాము, నీవు నేను ఆయన ఇచ్చేటువంటి వస్త్రాలు పొందుకుంటాం. చూడండి, రోమపత్రిక నుంచి ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. ప్రభు చెప్పిన మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమపత్రికలో 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట నీకు జ్ఞాపకం చేస్తాను. క్షమించండి, 10వ అధ్యాయంలో, రోమపత్రిక 10వ అధ్యాయంలో 9వ వచనంలో ఉంది. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతుల నుంచి ఆయన లేపినని నీ హృదయం విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు అన్నాడు. నీవు నీ నోటితో తప్పకుండా ఒప్పుకోవాలి. ఆయన ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుంచి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు నేను రక్షించబడతాను. ఇంత గొప్ప అవకాశం దేవుడు ఇస్తున్నప్పుడు ఆ సమాధానం కోసం మనం వెంటాడాలి. అందుకన్నాను, మన నోరు బాగుంటే, నోటి మాట బాగుంటే సంబంధాలు బాగుంటాయి, కుటుంబ సంబంధాలు బాగా మెరుగుపడతాయి, జీవితాలు కూడా అర్థవంతంగా ఉంటాయి. అప్పుడు మన జీవితాలు సమాధానం కోసం వెంటాడినట్లుగా మన జీవితాలు ప్రభుతో మనం సరైన సంబంధాలు మనం పొందుకోగలిగినట్లయితే మన జీవితాలు దేవుడితో సంబంధాలు పెంచుకుంటాం. ఈరోజు కుటుంబ సంబంధాలు బాగోట్లేదు, సంఘంలో ఉండే సంబంధాలు బాగోట్లేదు, పరమ తండ్రితో కూడా సంబంధాలు బాగోట్లేదు. కానీ కారణం ఏంటంటే మనం అన్నిటి మీద నమ్మకం ఉంచుకుంటున్నాం కానీ దేవుడి మీద నమ్మకం ఉంచుకోవట్లేదు, దేవుడి మీద మనం విశ్వసించట్లేదు. కానీ ఈ తప్పిపోయిన కుమారుడికి అవకాశం వచ్చింది. ఈరోజు మనకు అవకాశాలు రావచ్చు, అవకాశాలు రాకపోవచ్చు. తప్పిపోయిన కుమారుడికి కష్టం వచ్చింది, బాధ వచ్చింది, సిగ్గు వచ్చింది, అవమానం వచ్చింది, అవకాశం వచ్చింది కాబట్టి అతనికి ఏదైనా సరే మళ్ళీ మారు మనసు పోతానికి అవకాశం దొరికింది కాబట్టి ఇంటికి రావడానికి జరిగింది. మొన్న ఒక ఆయన ఏం చేస్తానంటే దసరాకు ముందు, దీపావళికి ముందు ఆయన వచ్చి చాలా స్పీడ్గా ఇంటికి
పిల్లలు ఉన్నారు, పిల్లలకి కావాల్సినటువంటి వస్తువులన్నీ కొనాలని చెప్పి చాలా వస్తువులు ఏంటి మతాబాలు, చుంచుబొడ్లు అన్నీ కొనుక్కొని చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. ఒక ట్రాక్టర్కు బస్సుకు దాన్ని తగిలి ట్రాక్టర్ కింద పడిపోయాడు. ట్రాక్టర్కి పడిపోయాడు. బాడీ మాత్రం బాగుంది, బుర్ర పచ్చడి అయిపోయింది. మరి ఇవన్నీ క్రాకర్స్ ఇవన్నీ పట్టుకెళ్ళిన ఇంటికి తీసుకెళ్ళగలిగాడా? తీసుకెళ్ళలేకపోయాడు. ఇంకో మాట చెప్పడానికి, అప్పటికి ఏమైనా దేవునితో ఒక మాట చెప్పడానికి అవకాశం దొరికిందంటే అవకాశం దొరకలేదు. నిన్న కాక మొన్న ఒక సేవకుడు, పాతపట్నం దగ్గర రామారావు ఒక సేవకుడు వెళ్తున్నాడు. ట్రాక్టర్కి వెళ్ళి ఆ బ్యాక్ డోర్కి గుద్ది జస్ట్ పడిపోయి ఇలాంటి గట్టుకి తగిలి అక్కడ చచ్చిపోయాడు. మరి అతనైనా సరే, దేవుడి సేవకుడైనా ఇంకా ఎవరైనా సరే, పాపాన్ని ఒప్పుకోవడం కోసం ఏమైనా అవకాశం దొరికిందంటే ఏం లేదు, స్పాట్ డెడ్. ఈరోజు నీకు నాకు రోజులన్నీ ఒకలాగా ఉంటాయి అనుకోకు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు నీవు నీ పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి దానికోసం నీ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పాపక్షమాపణ కోసం నువ్వు పశ్చాత్తాప పడకపోతే, రిపెంట్ అవ్వకపోతే మన జీవితాలు నిత్య నాశనానికి వెళ్ళిపోతాయి. ధనమునే ప్రాపకముగా నమ్ముకున్న వారు ధనము చేతే కూలిపోతారు. ఈ కుమారుడు ధనము నమ్ముకొని చాలా దూరంగా వెళ్ళిపోయాడు. కానీ బుద్ధి వచ్చిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చాడు. తండ్రి అయినటువంటి వ్యక్తి ఆయన అంగీకరించాడు, స్వీకరించాడు, పోగొట్టుకున్న అధికారం ఇచ్చాడు, పోగొట్టుకున్న వైభవం ఇచ్చాడు, మళ్ళా అతనికి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు. ఇప్పుడు నీవు నేను తండ్రి దగ్గరకు వచ్చినట్లయితే ఇలాంటి వస్త్రాలన్నీ నీకు నాకు ఇచ్చి పెళ్లి కుమార్తెగా మనల్ని సిద్ధపరుస్తాడు. అట్లాగే సిద్ధపడి మనం దేవుని యొక్క రాకడ కొరకు ఈ లోకంలో ఎదురు చూడాలి. ఆయన మేఘారూఢుడే రాబోతూ ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన మేఘారూఢుడే వచ్చే లోపు నీ దగ్గర ఈ రక్షణ వస్త్రం లేకపోయినా, ఈ నీతి వస్త్రం లేకపోయినా, ఈ యొక్క స్తుతి వస్త్రం లేకపోయినా, ఈ యొక్క ఉల్లాస వస్త్రం లేకపోయినా, దేవుడు నీకు నాకు ఇచ్చేటువంటి ఆ పెండ్లి వస్త్రం లేకపోయినా మన ఈ లోకంలో విడవబడతాం. విడవబడి ప్రతి ఒక్కరు కూడా నిత్య నాశనంలోకి వెళ్ళిపోతారు. అక్కడ అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావదు. అంత భయంకరంగా ఉండే నరకం నుంచి మనం తప్పించబడాలి. ప్రభు రాకడ కోసం ప్రభు ఏం చెప్పాడంటే, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎట్లాగొస్తుందో నేను అట్లాగా రాబోతున్నాను. ఒక ఇంటికి దొంగ వచ్చినట్టుగా ఎప్పుడు వస్తుందో తెలియకుండా అకస్మాత్తుగా వచ్చినట్టుగా ప్రభు యొక్క రాకడ సమయం ఉంటుంది. కాబట్టి ఆయన ప్రభు రాక మునుపు, నీ ప్రాణం పోక మునుపు, నీ బొందులో ప్రాణం ఉంటుండగానే, నీ రాశికారంధంలో ఊపిరి ఆడుతుండగానే సృష్టికర్త యేసుని నీ ప్రభువుగా, నీ దేవునిగా నువ్వు అంగీకరించగలిగితే పాపక్షమాపణ పొందుతావు. ఇంకా ఎంతకాలము ధనాన్ని నమ్ముకుంటావు, ఇంకా ఎంతకాలము అంటే బంధువర్గాలను నమ్ముకుంటావు, ఇంకా ఎంతకాలం నీ భుజబలాన్ని నమ్ముకుంటావు, ఇంకా ఎంతకాలం మిగతా వాటి మీద విశ్వాసం నుంచి జీవితాన్ని పాడు చేసుకుంటావు. స్నేహితులు ఎప్పుడు కూడా మనతో ఉండరు. కొంతకాలమే స్నేహితులు ఉంటారు, కొంతకాలమే సంపద ఉంటుంది, కొంతకాలమే నీ శక్తియుక్తులు ఉంటాయి. ఇవేమీ శాశ్వతం కాదు. ఈ తప్పిపోయిన కుమారుడు స్నేహితులే శాశ్వతం అని నిలిపారు, అర్ధాంతరంగా వదిలేశారు. డబ్బంతా అయిపోయిన తర్వాత వదిలేశారు. శక్తి అయిపోయింది, సంపద అయిపోయింది, అన్నీ అయిపోయి స్నేహితులు వెళ్ళిపోయారు. ఇప్పుడు బుద్ధి వచ్చింది. కానీ అప్పటికైనా బుద్ధి వచ్చింది కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చాడు. కానీ ఇప్పటికీ నీకు బుద్ధి రాకపోతే ఎలా? మనకి బుద్ధి రాకపోతే ఎలా? మన జీవితాలు చక్కదిద్దుకుందాం, ప్రభు దగ్గరకు వద్దాం. ప్రభు ఆయన చాలా ప్రేమపూర్ణుడు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ధర్మశాస్త్రంలో ఒక వాక్య భాగాన్ని చూపిస్తాను. ధర్మశాస్త్రంలో ఆయన చెప్పిన మాట ప్రకారంగా అయితే ఈ తప్పిపోయిన కుమారుడికి ఆయన ఏం చేయాలో మీకు జ్ఞాపకం చేస్తాను. ధర్మశాస్త్రంలో ఒక మాట మీకు 22వ ద్వితీయోపదేశకాండంలో 22 అధ్యాయంలో 18వ వచనం ఇలా ఉంది. అప్పుడు ఆ ఊరి పెద్దలు 21:18 ఒక కుమారుడు మొండివాడే తిరుగుబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనకయుండి
వారు అతన్ని శిక్షించిన తర్వాత కూడా అతను వారికి విధేయుడు కాకపోయినట్లా అతని తల్లిదండ్రులు అతను పట్టుకొని ఊరి గవిని ఎద్దు కూర్చొని పెద్దల ఎద్దుకు అతను తీసుకుని వచ్చి, మా కుమారుడు వీడు మొండివాడే తిరుగుబడి ఉన్నాడు, మా మాట వెనక్కి తిండిపోతూ త్రాగుబోతూ అయినని ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి ప్రజలు రాళ్లతో తన చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనము నీ మధ్య నుంచి పరిహరించదవు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ విని, ధర్మశాస్త్ర ప్రకారంగా మొండోడికి శిక్ష ఏంటి? రాళ్ళతో కూడా చంపేయాలి. అంతకుముందు ఆ పై వచనాలలో ఆస్తి పంపకాల కోసం ఉంటాయి. 16 వచనం చూడండి. జ్యేష్ఠ కుమారుడు ద్వేషించబడిన దాని కోరికైన తండ్రి తనకు కలిగిన దాన్ని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చున్నాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునిగా మామూలుగా ప్రేమ తన కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారుడికి తండ్రి యొక్క ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి వారినే జ్యేష్ఠునిగా ఎంచవలను. వీడు వాని బల ప్రారంభం కనుక జ్యేష్ఠాధికారం వీనిది అని చెప్పాడు. ముందు ఆస్తి పంపకాలు అయ్యి కిందన మొండోడు కూడా ఉన్నాడు. తెంపేరు కుమారుడు లాగా మొండోడు, నా డబ్బు నాకు ఇచ్చి, నా డబ్బు నాకు ఇచ్చి, నా డబ్బు నాకు ఇచ్చి, నేను అబ్బా అని వెళ్ళిపోయాడు. అలాంటి వాడిని ఈ తండ్రి ఏం చేయాలా? పట్టుకొని వచ్చి సమాజం దగ్గర తీసుకొచ్చి, ఈయన కొడుకు మొండోడు, నా మాట వెనకంట తిరుగుబాటు చేసి వెళ్ళిపోయాడు, డబ్బంతా వృధా చేశాడు అని చెప్పి ఊరి పెద్దల మధ్య పెట్టి అతనికి ఏం చేయాలంటే రాళ్ళతో కొట్టి చంపాలి. కానీ ఈ తండ్రి ఇక్కడ ఉండేటువంటి తండ్రి లాంటివాడు కాదు. ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు. ఆ శిక్ష ఏదైతే కుమారుడికి రావాల్సిన శిక్ష ఏదైతే ఉందో అది తన భరించి ఆ మరణ తనకు బదులుగా తన ప్రాణాన్ని పెట్టి ఏమిటి కుమారుడికి జీవం ఇచ్చినట్లుగా పరమ తండ్రి తన కుమారుడిని యేసుక్రీస్తునందు శిక్ష విధించి దేవుడు నీకు నాకు విడుదలను ఇచ్చాడు. వాస్తవానికి పరలోక తండ్రి ఎదుట మనం మొండివారంగా తిరుగుబాటు చేసిన వారిగా ఉన్నాం. ధర్మశాస్త్ర వాక్య ప్రకారంగా నీకు నాకు రావాల్సింది రాళ్ళ దెబ్బలు, చావు దెబ్బలు తగలాలి. కానీ కుమారుడు పరమ తండ్రి దేవుడు కుమారుడు యేసుక్రీస్తునందు ఆ శిక్ష విధించి నీకు నాకు ఆ శిక్ష నుంచి పక్కకు పెట్టేశాడు. ఇది ఎంత నిజమో, యేసుక్రీస్తు నీకు బదులుగా నీ స్థానంలో అలాగ చావు కొట్టబడ్డాడు. రాళ్ళతో కొట్టబడినట్లుగా ఆయన వీపు కొరడాల చేత చేర్చబడింది. ఆయన పక్కలో బల్లెల పోటు పొడవబడింది. ఒకటి తక్కువ 40 దెబ్బలు, 39 కొరడా దెబ్బలు నీకోసం నా కోసం ఆయన తిన్నాడు. ఆయన కాళ్ళు చేతులకు గాయాలు చేయబడ్డాయి. కారణం ఏంటి తెలుసా? మన తిరుగుబాటు, మన మొండితనం. నా మొండితనమే ఆయన గాయాలు చేసింది. నా మొండితనమే ఆయనకు పంచగాయాలు చేసింది. నా మొండితనమే ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. నా మొండితనమే ఆయన లోకానికి నరుడిగా రావాల్సి వచ్చింది. అయినప్పటికీ నేను ఎందుకు సహించాడు తెలుసా? నిన్ను తన కుటుంబంలోకి తీసుకురాడు. నిన్ను తన కుటుంబంలోకి పిలిచి ప్రశస్తమైన వస్త్రానికి ఇచ్చి నీ మరణ వస్త్రాలని కూడా తీసివేసి ఆయన తన కుమారుడిగా తన కుమార్తెగా దత్తత చేసుకోవడం కొరకు ఆయన ఈ పని చేశాడు. ఇక్కడ ఈ తండ్రి ఆ కుమారుడికి అంగీకరించినట్లుగా పరమ తండ్రి నిన్ను నన్ను అంగీకరించాడు. అది ఆయన చూపించే ప్రేమ. ఆయన ప్రేమకు బదులుగా నీవు నేను ఏమిస్తాను. అందుకే అన్నాను, మీ పేరెంట్స్కి మీరు ఎంతగా ప్రేమిస్తున్నారని. ఇంటిలో ఉన్న కనిపించే తల్లిని తండ్రిని ప్రేమించలేనోడు కనిపించిన దేవుని ప్రేమిస్తున్నానంటే అవుతుందా? పేతురుతో ప్రభు అన్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అవును ప్రభు ప్రేమిస్తున్నాను అంటే అతను గొర్రెకాయ అన్నాడు. 3 సార్లు అడుగుతారు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు ప్రేమిస్తున్నాను. అయితే నువ్వు నా మందనం వైపు అన్నాడు. మరి నువ్వు ప్రేమిస్తే ప్రభు అన్నాడు, ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని గాయకుంటాడు, ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గాయకుంటాడు. మరి ఆయన మన తండ్రి అయితే ఆయన మాటలు వినేవారంగా, ఆయన లోబడే వారంగా మన జీవితాలు కొనసాగించాలి. ఆదివారం నాడు మన వాక్యం వింటా ఉన్నాం. ఆ వాక్యం ఏ మేరకు నువ్వు నీ జీవితంలో తీసుకుంటున్నావు, ఏ మేరకు నీ కుటుంబాన్ని నువ్వు చక్కదిద్దుకుంటున్నావు,
ఏ మేరకు నీ పిల్లల్ని ఆ వాక్య ప్రకారంగా నువ్వు పెంచుకోగలుగుతావు? వాక్యం వినేసి అలా వెళ్ళిపోతే దాన్ని అవలంబించకపోతే దాని అర్థం ఏంటంటే నీవు ఒక తిరుగుబాటుదారుడివి, తిరుగుబాటు చేసిన వ్యక్తివి. వినేసి వెళ్ళిపోతున్నావు, వెన్నులో తప్పు లోపం అనేది వింటున్నావు, కానీ ఆ ప్రకారంగా జీవించకపోతే నీవు తిరుగుబాటు చేసినట్టే లెక్క. నా దగ్గర 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లడికి మంచినీళ్ళు తీసుకురారా అని చెప్పాను, వాడు తీసుకురాలే. ఇంకొకటి కూడా మంచినీళ్ళు తీసుకురారా అని చెప్పాను, వాడు తీసుకొచ్చాడు. ఇద్దరిలో ఎవరు నా మాట విన్నట్టుగా? ఎవరైతే నీళ్ళు తీసుకొచ్చారో వాళ్ళు. ఇద్దరు విన్నారా లేదా? ఇద్దరు విన్నారు. ఇద్దరు విని ఒకరు రెస్పాండ్ అయితే తెచ్చారు, ఒకరు వినలేదు. అంటే ఒకరు ఏం చూపించారు? వారు మొండితనాన్ని చూపించారు. మొండితనం చూపించారంటే దాని అర్థం తిరుగుబాటు చేసినట్టు లెక్క. తండ్రి మాట లెక్క చేయని వాడు తిరుగుబాటుదారుడు. ఈరోజు మనకి ఆధ్యాత్మికంగా వాక్యాన్ని పెంచి పోషిస్తున్నటువంటి సేవకుడు మనకి తండ్రితో సమానం. తండ్రి తన యొక్క దేవుడు ఉద్దేశించిన మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు అది మనం తీసుకొని వ్యక్తిగతంగా దాన్ని అవలంబించుకున్నప్పుడు మనం దానికి లోబడాలి, మనం దాని ప్రకారం జీవించాలి. ఒకవేళ ఆదివారం నాడు ఆ వాక్యం విని వారం లోపల కనీసం ప్రయత్నమైనా చేయకపోతే మనం తిరుగుబాటుదారులు లెక్క. మరి ఆ ప్రకారం అయితే నీవు ఇంట్లో ఉన్న కొడుకువా, బయటకు వెళ్ళిపోయిన కొడుకువా? ఆ బయట ఉన్న కొడుకులు అంటాడు వింటున్నావు కానీ తిరుగుబాటుతారు. అంటే నీకు నాకు ఇప్పుడు ఏం రావాలంటే రాళ్ళ దెబ్బలు రావాల్సిందే. కానీ దేవుడు ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఇంకా మన ఆయుష్ని పెంచాడు, ఇంకా నీ ఆయుష్ని పెంచుతున్నాడు, నీ జీవితాన్ని ఇంకా మార్చాలనుకుంటున్నాడు, ఇంకా నీ దగ్గర మార్పు కావాలని కోరుకుంటున్నాడు. నీవు ఆయన దగ్గర రావాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, దేవుడిచ్చేటువంటి అవన్నీ ప్రశస్త వస్త్రాలను ధరించుకొని జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. లేకపోతే మనం కూడా ఈ తప్పిపోయిన కుమారుడి వలె ఇవన్నీ చాలా దూరంగా వెళ్ళిపోతూ, తండ్రికి దూరంగా, సంబంధానికి దూరంగా వెళ్ళిపోతూ, విచారానికి వెళ్ళిపోతూ, సిగ్గుకి అవమానానికి మాత్రమే పనికొస్తాం. సిగ్గు అవమానం మనకి గురవుతుంది. అలా కాకుండా పశ్చాత్తాపడదాం, ప్రభు దగ్గరికి వద్దాం, పాప క్షమాపణ పొందుకుందాం. దేవుడు మనకి ఉచితంగా ఇచ్చేటువంటి ఆ నీతి వస్త్రము, ఆ రక్షణ వస్త్రము, ఆ ఉల్లాస వస్త్రము, ఆ స్తుతి వస్త్రము, ఆ పెండ్లి వస్త్రాన్ని ధరింప చేసుకొని ఆ మహామహుని కుడి పక్కన ఒక దినాన పెండ్లి కుమార్తెగా వధువుగా మనం సిద్ధపడి ఆ లోక కళ్యాణంలో మనం పాల్గొంటూ పొందుతాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం.